అలా వ్యవసాయం అంటే అంత మిషన్ల కాలమే నడుస్తుంది. అరక దున్నుడు కానుంచి షురు చేస్తే పంట కోసి బత్తాలల్ల నింపేదాకా అన్ని పనులు మిషన్లే చేస్తున్నాయి. కానీ వెనకటికి ఇవన్నీ ఎక్కడి ఏడ చూసినా జోడెడ్ల అరకలే కట్టేది. ఎడ్లు లేనోళ్ళు దున్నపోతులను కూడా కట్టేది. మొత్తానికి వ్యవసాయం పని ఎట్నో కట్ల ఎల్ల తీసుకునేది అన్నట్టు దున్నపోతులు అంటే యాదికొచ్చింది. గీ దున్నపోతును చూడు ఎట్లున్నదో. ఎర్రటి ముక్తాడేసి కట్టేసిన గీ ముర్రజాతి దున్నపోతును చూస్తుర్రు కదా, దీన్ని ఆమ్దార్ దున్నపోత అంటారట. హర్యానా రాష్ట్రం పానీపట్లుండే నరేంద్ర సింగ్ అనే రైతు కాడుంది. అట్లనే అన్ని దున్నపోతుల లెక్క ఇది కాదు సుమా, దీనికోసం ఇద్దరు సపరేట్ పని మనుషులుంటారట. అండ్ల ఒకళ్ళు దున్నపోతుకు బాడీ మసాజ్ చేస్తే ఇంకొకళ్ళు దాని తిండి టీకాన గడ్డి గాసం చూస్తారట. అట్లా దినం 20 లీటర్ల పాలు, 20 కిలోల దాన, 30 కిలోల పచ్చిగడ్డి ఇంకా పొట్టు తినబెట్టి 3 పూటలా తానం చేపిస్తారట. అది అయినాక అన్ని బర్ల లెక్క దీన్ని ఏ బర్ల కొట్టంలోనో దొడ్లనో ఉంచరు. దీనికి సపరేట్ అర్ర పెట్టి అండ్ల ఏసీ కూడా పెట్టిర్రట. ఆ రూమ్ లో ఓ టీవీ పెట్టి అండ్ల జియోగ్రఫీ ఛానల్, గదే జంతువుల టీవీ ఛానల్ ఒకటి ఉంటది కదా, అది పెడతారట. ఇక ఛానల్ చూసుకుంటా పిక్కటంగా తిని పోటీకి తయారైతదట. అట్లా మంచిగా కూసోబెట్టి సాధిన ఈ దున్నపోతు 1500 కిలోల బరువు, 14 అడుగుల పొడుగుంది. ఈసొంటి దున్నపోతును పట్టుకొని రైతు నరేంద్ర సింగ్ ఎక్కడికి పోయినా ఫస్ట్ ప్రైజ్ అయినదేనట. అట్లా వ్యవసాయం మీద జంతువుల పోటీ పెడితే ఇప్పటిదాకా 7 సార్ల కప్పు కొట్టి ఛాంపియన్ అయిందట. అంతేకాదు మొనగాని దున్నపోతని పేరెళ్ళిన దీనికి 2017 పద్మశ్రీ బహుమానం కూడా ఇచ్చిర్రట. చూడు ఎట్లుందో ముచ్చట. చూస్తానికి 4 ఏళ్ల దున్నపోతే గాని ఎక్కడైనా పోటీలకు పోతే దీని మించింది లేదన్నట్లు చెప్పుకొస్తుర్రు చూసిన పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దీని వీర్యానికి మస్తు డిమాండ్ ఉందట. అంతేకాదు ఈ దున్నపోతును బంగారం లెక్క చూసుకుంటా ఎడికన్నా పోవాలన్నా కూడా ఏసీ బండ్ల ఎక్కించి మరి కొంచెం పోతారట. చూడుర్రి దున్నపోతు నసీబ్ ఎట్లున్నదో. ఏదేమైనా ఒకళ్ళతోని సేవలు చేపించుకోవాలన్నా కూడా పెట్టి ఉట్టాలే అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు.